Hello everybody, welcome back to Rupee Dollar Talks. It's been so long అండి. I think last time మన వీడియో పోస్ట్ చేసి దాదాపు 1 month ago లాస్ట్ వీడియో పోస్ట్ చేసింది. రీజన్ వచ్చి I had to go through surgery and post op టేక్ కేర్ చేసుకోవడానికి ఆఫ్టర్ సర్జరీ ఆల్మోస్ట్ 2 weeks ఆఫీస్ లీవ్ and then I'm still recovering from the surgery, so that's why I took a time off to concentrate on myself. So yeah, I'm feeling much better. I wanted to do this video because నేను దాదాపు 2-3 weeks బ్యాక్ నా గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యాను. ఐమ్ లైక్ సూపర్ వెయిటింగ్ అసలు ఎప్పుడెప్పుడు వీడియో చేసి ఆ వీడియో పెట్టాలి అని. సో ఎనీవే, సో అఫీషియల్లీ మై పబ్లిక్ పోర్ట్ఫోలియో రూపీ డాలర్ టాక్స్ ₹1,00,00,000 టచ్ అయిందండి. ఇది దాదాపు 2-3 weeks బ్యాకే నేను వీడియో చేయడం లేట్ అయింది. బట్ యా, ఐఎమ్ సూపర్ హ్యాపీ. నా 32 years ఓల్డ్ అండి. నా గోల్ 30 కల్లా ₹1,00,00,000 సంపాదించాలి. ఐ మీన్ 30 కల్లా ₹1,00,00,000 ఉండాలని. నాకు అగైన్ ఇది ఒకటే కాదు ఫుల్, ఇది ఓన్లీ పబ్లిక్ పోర్ట్ఫోలియో. 401(k)s అని, ఇంకా సపరేట్ రాత్లు అని, అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ నా గోల్ వచ్చి జస్ట్ ఈ ఒక బ్రోకరేజ్ అకౌంట్లో 1 crore or 117 or whatever USK whatever 117,000 1820 whatever it is, but yeah, ₹1,00,00,000 ఈ పోర్ట్ఫోలియోలో పెట్టాలని 30 yearsకి ఆ టార్గెట్ ఉండేది. బట్ ఈ మధ్యలో ఇంక ఇల్లుకి డౌన్ పేమెంట్ అని, ఇంకా టెస్లా కార్ పే ఆఫ్లని అటు ఇటు తీయడము అట్లా జరుగుతా ఫైనల్లీ 32 years ఇప్పుడు నా ఇట్స్ అఫీషియల్లీ అట్ 1 crore. సూపర్ హ్యాపీ అండి. ₹1,00,00,000 అంటే చిన్నప్పుడు లెట్స్ నేను మిడిల్ క్లాస్ కిడ్స్, ఐ మీన్ ఆబ్వియస్లీ మా పేరెంట్ అప్పు చేసో చదివించాడు. అవన్నీ టిపికల్లీ లైక్ మన ఇండియన్ పేరెంట్స్ అందరూ మనకి తినడానికి వాళ్ళకున్నా లేకున్నా దే మేక్ షూర్ దట్ వీ గో టు ప్రైవేట్ స్కూల్స్, డబ్బులు ఫీల్ పే చేశారు. అప్పుడు ఇట్లా ₹1,00,00,000 రోజు సంపాదిస్తానంటే అసలు కోట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదులేండి. కోట్ అంటే ఎంతో అని తెలియదు, ఎంత మనీయో తెలియదు. బట్ నవ్ ఐమ్ రియలీ ప్రౌడ్. 32, ఐ థింక్ స్టిల్ ఐమ్ డూయింగ్ బెటర్. అట్లీస్ట్ 32కి మన ఇండియాలో ₹1,00,000 2,00,000 సంపాదించేటోళ్ళు కానీ, ఇక్కడ నీకు యుఎస్లో కూడా వేలకు వేలు ఎర్న్ చేసేటోళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో ఇట్లా ఉందని ₹1,00,00,000 అంటే ఐ థింక్ 80% ఉండదండి. వాళ్ళు నీకు ఎంత ఎక్కువ మనీ వస్తే నీకు ఖర్చు కూడా అంతే ఎక్కువ ఉంటుంది. జనాల్లో అది మీరు గమనిస్తే సాఫ్ట్వేర్ వాడు ₹1,00,000 వస్తే వాడు 80,000 ఖర్చు పెడతాడు. వాడు ₹1,00,000 జీతం ఉంది కదా అని వాడు 50,000 ఈఎంఐకి, 20,000 కార్కి, 10,000 బయట తినడానికి, వాడు 80,000 అయిపోద్ది. అదే నీకు 10,000 వచ్చేటోడికి వాడు 5,000 6,000 ఖర్చు పెట్టుకొని వాడు అట్టుంటుంది. సో ద మోర్ మనీ యూ ఎర్న్, ద మోర్ స్పెండింగ్ ఆల్సో అలానే ఉంటుంది. అప్డేట్స్కి వచ్చారంటే లాస్ట్ 1 month అయింది కదండి. సో లాస్ట్ 1 monthలో 110 ఉన్నది స్టార్టింగ్ వాల్యూ. ఐ గెయిన్డ్ ఆల్మోస్ట్ $5,000, లైక్ 4 లక్షలు పెరిగింది జస్ట్ మార్కెట్లో. అండ్ నేను ఇన్వెస్ట్ చేసింది దాదాపు $1,752, విచ్ ఇస్ క్లోజ్ టు లైక్ ₹1,00,000 అట్లా. మనీ వెయిటెడ్ రిటర్న్ వచ్చి 5.5% రిటర్న్ వచ్చింది లాస్ట్ 1 monthలో. అదే మనం 3 months చూసామంటే ఇక్కడ నేను ఎక్కువ మనీ టెస్లా అమ్మిన తర్వాత ఆ మనీ 87,961 ఉండింది ఇప్పుడు పోర్ట్ఫోలియో. టెస్లా అమ్మిన తర్వాత నాది టెస్లా పెయిడ్ ఆఫ్ ఉండే. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అందులో చెప్పుంటాను టెస్లా అమ్మేసాను, ఎందుకు అమ్మాను అండ్ ఆ మనీతో ఏం చేస్తాను అని. సో తీసుకొని వచ్చి అది మొత్తం కొద్దిగా వచ్చి స్టాక్స్ ఈ పోర్ట్ఫోలియోలో వేసాను, కొద్దిగా సేవింగ్స్లో వేసుకున్నాను. బట్ అప్పుడు కరెక్ట్గా 100K టచ్ అయింది. బట్ ఇదంతా చూసారంటే స్టడీలీ 100 crores విచ్ ఇస్ లైక్ 85 lakhs అలా ఉండేది. అలా స్టడీలీ లాస్ట్ 3 monthsలో ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆ వీడియోలో చూసుంటే చెప్పే ఉంటాను లైక్ మొన్న అప్పుడు అందరూ క్రాష్ టారిఫ్స్ అని అద్దని ఇద్దని, అప్పుడు ఆ పాయింట్లో నాకు ఆల్మోస్ట్ 67,000కి పడిపోయింది పోర్ట్ఫోలియో. ఐ లాస్ట్ లాట్ ఆఫ్ ల్యాక్స్. బట్ స్టిల్ నేను చెప్తానే ఉన్నాను నేనైతే అమ్మట్లేదు, ఇంకా కొంటున్నాను అని. సో లాస్ట్ 1 monthలో పోర్ట్ఫోలియో ఇండివిజువల్ పైస్ చూసారంటే లైరా హోల్డింగ్స్
$5,000 అప్ అయింది, 6.49%. ఫైనాన్స్ బకెట్ వచ్చి $141, 1.3%. టెక్ వచ్చి $200, 1.83. రీటైల్ వచ్చి 2.50%, $183. ఈటీఎఫ్స్ అని కొత్త సెక్షన్ యాడ్ చేశానండి. సో దీంట్లో $50 ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇందులో జస్ట్ ఓన్లీ 2 ఉన్నాయి. ఎస్సీహెచ్జి వచ్చి లార్జ్ క్యాప్ గ్రోత్, ఇది ఈటీఎఫ్ అన్ని కంపెనీస్ ఉంటాయి. ఐ రియలీ లైక్ ఇట్. ఐ లైక్ గ్రోత్ అండి, బికాజ్ 32 years ఏజ్. సో స్టిల్ కైండ్ ఆఫ్ యంగ్, యూ కెన్ రిస్క్ ఇట్. 10, 15, 20 years నీకు ఇంకా టైం ఉంది మార్కెట్లో, కాబట్టి నేను యూజువల్లీ ఐల్ గో విత్ గ్రోత్ రాదర్ దెన్ వాల్యూ. మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్ అప్పుడు కొద్దిగా కన్జర్వేటివ్గా మేబీ అప్పుడు గ్రోత్ ఒకసారి పడ్డాయంటే 20-30% పడిపోద్ది. సో అలాంటప్పుడు చిన్నగా వాల్యూ స్టాక్స్కి వెళ్ళడము అలా చేయాలి. సో బట్ నా వీ కెన్ రిస్క్ ఇట్, ఐ విల్ రిస్క్ ఇట్. టెక్ అనేది జస్ట్ ఫెడిలిటీ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్, లైక్ ఎన్విడియాలు జస్ట్ టెక్నాలజీ స్టాక్స్ ఉంటాయి. ఐ వర్క్ ఎట్ టెక్నాలజీ కంపెనీ. సో నాకు ఆబ్వియస్లీ వీ నో టెక్నాలజీ అండ్ వీ నో సాఫ్ట్వేర్స్, ఆ టూల్స్, కంపెనీలన్నీ మనం చదివామంటే ఎవరిని ఐటీలో వర్క్ చేసేటోళ్ళు యూ విల్ రికగ్నైజ్ మోస్ట్ ఆఫ్ దోస్ కంపెనీస్. అండ్ నెంబర్ 1 రూల్ వచ్చి ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ అండి. బయట నుంచి వచ్చాడు ఒక 5,000, 10,000 కంపెనీలు, 20,000 ఇంకా ఎక్కువే ఉంటాయి. వాడు ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది అని చెప్పి తలా తోకాలేని కంపెనీలో పోయి పెట్టడం కంటే నువ్వు డబ్బులు పెడుతున్నావు అంటే నీకు తెలిసి ఉండాలి అది ఆ కంపెనీ ఏంటి, అది ఏం చేస్తుంది, దాని కస్టమర్ ఎవరు, దాని రెవెన్యూలు ఎంత, దాని నెట్ ఇన్కమ్ ఎంత, దాని బ్యాలెన్స్ షీట్ ఎంత, ఇవన్నీ తెలుసుకునే పెట్టాలి. వాడెవడో ఈడెవడో పెట్టాడని గొర్రెలాగా వెళ్ళిపోతే తర్వాత మనం గొర్రె అయిపోతాము. సో ప్లీజ్ మేక్ షూర్ టు ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ కంపెనీస్ దట్ అండి. M1 ఫైనాన్స్ వాడు కొత్త ఫీచర్ తీసుకొని వచ్చాడు, బెంచ్ మార్క్ యువర్ పర్ఫార్మెన్స్ అని. ఇది అసలు ఐ రియలీ లైక్ ఇట్ అండి. ఒకప్పుడు రాబిన్హుడ్లో వాడి దే ఇంట్రడ్యూస్డ్, బట్ దెన్ సమ్ క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ వస్తున్నాయనో ఏదో దే టుక్ ఇట్ ఆఫ్ సేయింగ్ మళ్ళీ తీసుకొని వస్తాము ఈ ఫంక్షనాలిటీ అని. బట్ అప్పటి నుంచి అది తిరిగి రాలేదు. ఇది యాక్చువల్లీ ఎందుకు ఐమ్ సూపర్ ఎగ్జైటెడ్ అంటే, ఐ నో మై గోల్ వచ్చి టు బీట్ ద మార్కెట్ కదండి. సో ఆబ్వియస్లీ 80%, 90% లాంగ్ టర్మ్లో మార్కెట్ అంటే లైక్ S&P 500 ఇండెక్స్ని బీట్ చేయలేరు. ఈవెన్ వారన్ బఫెట్ ఓపెన్ ఛాలెంజ్ చేసి పెట్టినా కానీ ఇట్లా ఏమన్నా బీట్ చేస్తే ఇంత టైం ఫ్రేమ్లో ఇంత మనీ అని నోబడి కుడ్ ఏబుల్ టు బీట్ ఇట్. ఫైనాన్స్ డిగ్రీస్ పెద్ద తోపు యూనివర్సిటీల్లో చదివి ఇట్లా వాల్ స్ట్రీట్లో పనిచేస్తూనే ఉంటారు కదా. లాంగ్ టర్మ్లో ఇండెక్స్ని బీట్ చేయాలంటే చాలా కష్టము. సో అందుకు ఇది నాకు ఇష్టం అండి, బికాజ్ ఐ వాంట్ టు కంపేర్ మై రిటర్న్స్ టు మార్కెట్ టు సే నేను చేసే పిక్స్ కానీ నేను కంపెనీలు, నాకు నచ్చిన కంపెనీలు నా సెలెక్షన్ చేసి నేను ఇన్వెస్ట్ చేస్తున్నది బీట్ చేస్తుందా లేదా నేను కళ్ళు నోరు మూసుకొని S&P 500లో పెట్టడం బెస్టా, అది నేను ఐ వాంట్ టు డూ అట్లీస్ట్ 5 years 3 years నెక్స్ట్. అండ్ దెన్ ఐ విల్ కంపేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ల్యాగ్ అవుతున్నాను, నేను రిజల్ట్స్ S&Pని బీట్ చేయలేకున్నాను అంటే నోరు మూసుకొని దాంట్లో పెట్టుకోవడమే కదండి. ఇట్స్ సో సింపుల్. అల్టిమేట్లీ ఐ వాంట్ మై మనీ టు బికమ్ గ్రో సూపర్ ఫాస్ట్ అండ్ మేక్ మీ రిచ్. సో అది నేను సెలెక్ట్ చేసిన ఆల్రెడీ ప్రూవెన్ S&P 500లో పెట్టిన ఐ డోంట్ కేర్ అండి. సో లాస్ట్ 1 monthలో చూస్తే ఆబ్వియస్లీ బీటింగ్ S&P 500 3.42%. మన పోర్ట్ఫోలియో వచ్చి 3.52%. ఈవెన్ 0.10% అయినా విన్ ఈజ్ ఎ విన్ అండి. నువ్వు మిల్లీ సెకండ్స్లో రేసులు లూజ్ అయినట్టు కూడా ఉంటారు. సో 0.10 వచ్చిందిరా అంటే నువ్వు డబల్ చేయలేవయ్యా. నువ్వు డబల్ ట్రిపుల్ చేయాలంటే అది ఇంపాసిబుల్. ఐల్ టేక్ దిస్ యాజ్ ఎ విన్. ఇన్ లాస్ట్ 1 monthలో ఐ బీట్ S&P 500. అండ్ దెన్ 3 monthsలో చూసారంటే ఇప్పుడు చూడండి, 3 monthsలో చూస్తే ఐమ్ ఆల్మోస్ట్ significant difference, 9.29% versus 13%. Yes, I'm beating the S&P 500 in last 1 month and 3 months. Obviously year to date I'm still beating it. So నేను పెట్టింది
పాలంటీర్లు ఇది పెరుగుతుంది అది పెరుగుతుందని చేసి చేసి పెట్టేటోడిని కాదని మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చూసారంటే. సో ఎనీవే, good to be back, guys. That's all for today. Thank you guys for watching, and we'll see you in the next episode. Bye.